ఫ్రెండ్స్, ఈ దుర్మార్గుడు ఈ హరిబాబు అనేవాడు చాలా అంటే చాలా శృతిమించేస్తున్నాడు. అయితే కట్టుకున్న భార్యని, కడుపులో బిడ్డని ఇద్దరిని చంపేసి పారిపోతూ పోలీసులకు పట్టుబడ్డాడు. అయితే వీడు ఒక్కడే కాదు, వీడి ఫ్యామిలీ మొత్తం దుర్మార్గులే. మనిషిని ఎలా చంపాలని ప్లాన్ చేస్తున్న భూతాలనే చెప్పాలి. అయితే విషయంలోకి వచ్చినట్లయితే ఐసీయూలో వీడి వింత ప్రవర్తన అందరినీ షాక్ కి గురి చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు వీడు ఏం చేస్తున్నాడో వీడికి అర్థం కాకుండా పోలీసుల్ని, డాక్టర్ని బురిడి కొట్టిద్దాం అనుకున్నాడు. అయితే ఏం జరిగింది అనేది కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ బేసిక్ పాయింట్ ఏంటంటే వీడు పట్టుబడిన తరువాత నేను ఇలానే చంపాను అని చెప్పడం అయితే జరిగింది. అయితే అలా చెప్పిన తరువాత అంటే అలాగ తను ఒప్పుకున్న తర్వాత తను ఏంటంటే తనని ప్రత్యేకమైన జైలుకి తీసుకెళ్లాడు. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. జగిత్యాలకు సంబంధించి అంతా బానే ఉంది. అయితే అక్కడి నుంచి ఏం చేశాడు? ఫుడ్ తీసుకోవడం మానేశాడు. అలాగే తనకు సంబంధించిన ఆహార పానీయాలు తాగడం మానేశాడు. అన్ని వింతగా ప్రవర్తిస్తూ వచ్చాడు. తర్వాత ఏమైంది? తనకి కొద్దిగా అన్కాన్షియస్ లోకి వెళ్ళాడు. అంటే అన్కాన్షియస్ అన్న పదం పెద్దదేమో గాని కళ్ళు తిరిగిపోయాయి అన్నమాట. భోజనం చేయకుండా, వాటర్ తాగకుండా ఉంటే ఎంత దుర్మార్గుడికైనా సరే కళ్ళు తిరుగుతాయి కదా. అయితే ఇక బురిడి కొట్టిద్దాం అనుకున్నాడు. డాక్టర్లని, పోలీసులు డాక్టర్లు అంటే హాస్పిటల్ కి తీసుకెళ్లిన తరువాత అరగంటలో పరీక్షలు అవ్వాలి, అరగంట సేపు సెలైన్లు ఇంకా మెడికేషన్ ఇవ్వాలి, అరగంటలో డిశ్చార్జ్ చేయాలి, లేదంటే ప్రాబ్లం ఉంటే ఏదైనా చేయాలి. అలాంటిది ఏకంగా 10 గంటల సేపు అక్కడ ఐసీయూలో డ్రామా ఆడాడన్నమాట. అంటే మీకు ఇక్కడ క్లారిటీగా విషయం అర్థమైపోయి ఉండాలి. ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడంటే అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడన్నమాట. ఇతను ఇక్కడ మ్యాటర్ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ రక్త పరీక్షలు చేయడానికి బ్లడ్ ఇవ్వట్లేదు. ఓకే, ఏదైనా స్కానింగ్ లేకపోతే తనకిప్పుడు ఏదైనా మెడికేషన్ ఇవ్వాలి, ఐవీ క్యాన్ల ద్వారా ఇవ్వాలి కాబట్టి అది ఒప్పుకోవడం లేదు. నోటి ద్వారా మెడిసిన్ వేసుకోమంటే అది చేయడం లేదు. ఏదైనా ఎలక్ట్రోలైట్ వాటర్ తాగండి అంటే అది తాగడం లేదు. అయితే దానికి తోడు ఏమంటున్నాడంటే నన్ను చంపేయండి, నేను బ్రతకూడదు, నాకు బ్రతకాలని లేదు అని చెప్పేసి వ్యాఖ్యానిస్తున్నాడన్నమాట. అంటే దిగజారిపోయాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కొన్ని వేల మంది నిజం చెప్పాలంటే వాళ్ళ ఊరి వాళ్లే, వీడు ఉంటున్న ఊరి వాళ్ళైతే మాకు ఒక్కసారి వాడిని అప్పగించండి, వాడికి నిజమైన నరకం అంటే ఏంటో మేం చూపిస్తాం, పసి అమ్మాయిని కడుపులో బిడ్డను చంపిన త్రాష్టుడు వీడిని మాకు వదిలిపెట్టండి అని చెప్పేసి చాలా భయంకరంగా వీడు చావును కోరుకుంటున్నారు. అంతేకాకుండా వీడంటే ఆ హరిబాబు అనేవాడు ఎప్పుడైతే ఈ హెల్త్ బాగోలేదు, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడనే వార్త వచ్చిందో ప్రతి ఒక్కళ్ళు బాగా అయ్యింది, అసలు వీడు బ్రతకడానికి అనర్హుడు, వీడు చచ్చిపోవాలి అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరూ కామెంట్స్ చేస్తూ వచ్చారు. అయితే ఇంకా ఐసీయూలో ఉండి తన చావంచుల దాకా వెళ్ళానని తెలుసుకోకుండా నన్ను చంపేయండి, నేను బ్రతకూడదు, నేను అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అంటూ నాటకాలు ఆడుతున్నాడు. అంటే మ్యాటర్ ఏంటంటే విషయం అర్థమైపోయింది. వీడు చేసిన క్రూరత్వం, వీడు చేసిన దుర్మార్గంకి శిక్ష ఉరి శిక్ష అయినా వేసేయొచ్చు అన్నమాట. ఉరి శిక్ష అయినా వేసేయొచ్చు అన్న విషయంకి అర్థమైపోయింది. అందుకనే వీడు ఏంటంటే పశ్చాత్తాపం అనే ఒక నాటకం ఆడుతున్నాడు. ఆ నాటకం ఆడితే పోలీసులు దయదర్చి కనికరించి వీడిని మేబీ ఆ శిక్ష నుంచి తప్పిస్తారేమో అనేసి వీడి ప్లాన్. కానీ పోలీసులకు, డాక్టర్లు, అక్కడ ఉన్న వాళ్ళు, అధికారులు వీడి ఇలాంటి వాళ్ళని 100 మంది 1000 మందిని చూసుంటారు. కాబట్టి వీడి నాటకాలను గ్రహించి 5 గంటలు కాదు 10 గంటలైనా హాస్పిటల్లో ఉంచి వాడికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చి టెస్టులన్నీ చేసిన తర్వాత వీడి ఆరోగ్యం బాగుందని చెప్పి మళ్ళీ జైలుకి పంపించారన్నమాట. అయితే ఇక నుంచి కనుక ఇటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తే చాలా దారుణమైన ట్రీట్మెంట్ ఉంటుంది పోలీసుల దగ్గర నుంచి. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.